తెలంగాణ అంటే నాకు ప్రేమ అన్నారు, తెలంగాణ అంటే నాకు అభిమానం అన్నారు, తెలంగాణ అంటే నాకు చచ్చేంత ప్రేమ అన్నారు. నిజంగా మీకు తెలంగాణ అంటే చచ్చేంత ప్రేమ ఉండింటే, మీ మాట నిజమై ఉండింటే మీరు ఎప్పటికీ నిన్నటికి మీరు మీటింగ్ పెట్టుండేవాళ్ళు కాదు, ఒకరోజు ఆగేవాళ్ళు. నిన్న తెలంగాణ పండగ అండి, తెలంగాణ ప్రజలు పండగ చేసుకున్నారు. నిన్న వాళ్ళు ఎన్నో ఏళ్లుగా కలలు కని సాధించుకున్న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని వాళ్ళు ఆచరించుకుంటారు. ఒక ఇంట్లో పండుగ జరుగుతున్నప్పుడు మీరు వెళ్ళి అక్కడ నేను చావు డప్పు మోగిస్తాను, చావు మేళం మోగిస్తాను అంటే అది సంస్కారం అనిపించుకుంటుందా? ఇప్పుడేంటి మీ లొల్లి అని పండుగ రాజుకు వచ్చి మీరు నేను వస్తాను, నేను చేస్తాను, నన్ను ఎవరేం చేస్తారో నేను చూసుకుంటాను, మీ మాటలు వినడానికి తెలంగాణ ప్రజలు 24 గంటలు కాచు కూర్చునింది. వాళ్ళు ఎందుకు వింటారండి మీ మాటలు? ఎందుకు వినాలి? వాళ్ళు వినరు. ఎవరి బతుకులు వాళ్ళవి, ఎవరి ఆశలు వాళ్ళవి, ఎవరి రాష్ట్రం వాళ్ళది. మీరు అన్నారు ప్రాంతీయ తత్వం రెచ్చిపోయి చివరికి ఇది దేశ అస్థిరతకు భంగం వాటిల్లేలాగా ఉంటుంది అంటే మీరు ఒక్కసారి గమనించండి. మీరు కొమ్ము కాస్తున్నటువంటి బీజేపీ హిందుత్వ నినాదంతో ఎంత రచ్చరచ్చ చేస్తుంది మీరు ఆలోచించండి. మళ్ళీ ఒకవేళ ఇది తప్పైతే అది కూడా తప్పే కదా. ఒకవేళ ప్రాంతీయతత్వం తప్పైతే మత విద్వేషాలను రెచ్చగొట్టడం, మతాన్ని ఏకీకరించడం, మతం ద్వారా ఓట్లు రాబట్టుకోవాలనుకోవడం, ఒక మత పార్టీగా ముద్రపడడం తప్పు కదా. మరి దాని గురించి మీరు ఆలోచించారా? ఒక్కొక్క మాట మీరు మాట్లాడింది సెల్ఫ్ కాంట్రాడిక్టరీగా ఉంది. మీరేమన్నారు? 11 రోజుల పాటు నేను భోజనం మానేసింది తెలంగాణ వచ్చిందని కాదు, విభజించిన తీరు నాకు చాలా బాధాకరం అనిపించింది, కాంగ్రెస్ మొదటి ముద్దాయి. ఎస్, కాంగ్రెస్ మొదటి ముద్దాయి, దానికి అది శిక్ష కూడా అనుభవించింది కదా. ఆంధ్రప్రదేశ్లో నామరూపాలు లేకుండా పోయింది. మొన్నటికి మొన్న 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. మరి కాంగ్రెస్తో అంట కాగినటువంటి బీజేపీ పరిస్థితి ఏంటి? ఆనాడు లోక్సభలోన తాను నిలబడి, సుష్మా స్వరాజ్ బీజేపీ లీడర్ నిలబడి నేనంతా ఉంటాను మీరు ముందుకెళ్ళండి అని చెప్పి కాంగ్రెస్కు మద్దతు ఇచ్చి, తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి, తెలంగాణ బిల్లునంతా ఇచ్చేసి అంత చేసి తెలంగాణకు నేను చిన్నమ్మను అని సభాముఖంగా ప్రకటించుకున్న సుష్మా స్వరాజ్ను మీరు ప్రశ్నించరా? మళ్ళీ వాళ్ళ బీజేపీ వాళ్ళే కదా. పోనీ ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుందంటే ఆ రోజు బీజేపీ ఏమని మాట్లాడింది? ఏమైనా నోరు పెగల్చిందా? పోనీ బీజేపీ సపోర్ట్ ఇస్తే తప్ప ఆ రోజు బిల్లు పాస్ కాని పరిస్థితి కదా. అటు కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్కు స్పెషల్ హోదా ఇమ్మని సోనియా గాంధీ రిక్వెస్ట్ చేశారు. మనకు వస్తున్న వార్త అంటే సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలి. అవును, ప్రత్యేక హోదా ఇవ్వాలని వాళ్ళు అన్నప్పుడు నోటి మాటగా కాకుండా దాన్ని ఎందుకు చట్టం కింద పెట్టలేదు? దాన్ని ఎందుకు కాన్స్టిట్యూషనల్గా చేయలేదు? ఒకవేళ ఆ రోజు దాన్ని కాన్స్టిట్యూషనల్గా చేసి ఉండింటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అప్పుడే వచ్చి ఉండేది కదా. దాని కాస్త నీరు గార్చేశారు కదా. అప్పుడు మీరు ఎప్పుడైనా నోరు మిగిల్చారా? అంటే మన రాజకీయం కోసం, మన స్వలాభం కోసం మనం ఏమైనా మాట్లాడచ్చు, ఎప్పుడైనా మాట్లాడచ్చు, ఎలాగైనా మాట్లాడచ్చు అంటే ఎల్లకాలంలో ప్రజలు హర్షించారు కదా. వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. మనల్ని ఎవరు చూడలేరు అనుకోవడం మన మూర్ఖత్వం అవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లోన కాస్త వెనకబడి ఉండొచ్చేమో కానీ తెలివి తక్కువతనం ఉండొద్దు. మనం ఏం పడితే మాట్లాడితే ప్రజలు మెచ్చుకుంటారని ఉండదు. మీ మాటలకు క్రేజ్ ఉంది. యాజ్ ఏ హీరోగా మిమ్మల్ని అందరూ గౌరవిస్తారు. మీరు చాలా మంచి నటులు కూడా, మీకు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇదంతా నిజమే. అట్ ది సేమ్ టైం ఒక రాజకీయ నాయకుడిగా మిమ్మల్ని చాలా రోజులు మూలలో కూర్చోబెట్టారు. అది కూడా మీరు గమనించండి. మొన్ననే మీకు ఒక అవకాశం ఇచ్చారు. వచ్చిన అవకాశాన్ని మొట్టమొదటి మీరు వినియోగించుకోండి. మనకు ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ 2 ఇన్ బుష్ అని. పొదలో ఉన్న 2 పక్షుల కంటే చేతిలో ఉన్న ఒక పక్షి చాలా విలువైంది అని. ఎందుకంటే అది నీ ఆధీనంలో ఉంటుంది, నీ చేతుల్లో ఉంటుంది. అలాగే నీ చేతిలో, నీ అధికారంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ చాలా విలువైనది కంపేర్ టు తెలంగాణ. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు వస్తుందో రాదో తెలియదు. మళ్ళీ దానికోసం మీరు ఎందుకు వెంపర్లాడతారు? మబ్బుల్లో నీరు చూసి ముంత ఒలగబోసుకున్నట్టుగా ఉంది మీ పరిస్థితి. అప్పుడెప్పుడో వర్షాలు వస్తాయి, బాగా వర్షాలు వస్తాయి, నా కుండ నిండిపోతుందని ఉన్న నీళ్లను ఒలగబోసుకుంటే ఈ నీళ్లు పోతాయి, ఆ నీళ్లు రావు. రెట్టికి చెడిన రేవళ్ళ మారద్దండి పవన్ గారు. కాస్త సంయమనం పాటించండి, నిదానంగా మాట్లాడండి. ఎవరో కీ ఇస్తే ఆడేటువంటి రోబో కాదు కదా మీరు కూడా ఒక రాజకీయ నాయకుడు కదా. మీరు కూడా పరిణితి చెందిన వాళ్ళు కావాలి కదా. మీరు కేవలం ఒక గుంటూరు శేషేంద్ర శర్మ డైలాగ్ చెప్తేనో, లేకుంటే ఒక విప్లవాత్మకమైన డైలాగ్ చెప్తేనో, ఒక సినిమా డైలాగ్ చెప్తేనో మీరు హీరో అయిపోరండి. ప్రజల మనసు దోచుకున్న నాడే మీరు హీరో అవుతారు. ప్రజల బాగోగులు చూసిన నాడే మీరు హీరో అవుతారు. మొట్టమొదట ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ది గేవ్ యూ వన్ ఛాన్స్. వాళ్ళు మీకు ఛాన్స్ ఇచ్చారు, దాన్ని ఎందుకు వృధా చేసుకుంటారు? ఉప ముఖ్యమంత్రిగా మీరు 24 గంటలు అక్కడ కూర్చోండి, దీక్ష వహించండి, ఒక పట్టుదలతో పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ బాగా అయ్యేంత వరకు నా దీక్ష నేను విరమించనని కూర్చోండి. 24 గంటలు ప్రజాసేవలో మునిగిపోండి, ఎక్కడ కట్టు కదలకుండా చేయండి.
పక్క చూపులు ఎందుకండి? పక్క రాష్ట్రం గురించి ఎందుకండి? ఆ రాష్ట్రంలో ఉన్నారు కదా ఆల్రెడీ. పోనీ ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన గురించి మీరేమైనా ఆలోచించారంటే కొత్తగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు, అప్పుడంతా పట్టించుకోలేదు. అరే మీరు కొద్దిగా ఆలోచించాలి. తెలుగుదేశం కూడా అంతే. నారా చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివైనవారు. ఆయన గత ఎన్నికల్లోన పాపం అప్పటి అధ్యక్షులు మనకు వినవస్తున్న మాట అంటే, ఆయన నిర్బంధంగా జైల్లో చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన కలవడానికి వెళ్ళి తెలంగాణ అధ్యక్షులు, అప్పటి తెలుగుదేశం అధ్యక్షులు వెళ్ళి, సార్ మనం పోటీ చేద్దామా, ఇదిగో జాబితా అంటే, ప్రస్తుతం ఇవేం వద్దు అని ఆయన చెప్పి పక్కన కూర్చోబెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకు చేతరించుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్లో మనం గెలిచాం కాబట్టి ఇక్కడ మనం కన్సల్టేట్ అవుదాము, ఎట్లా ఒక అడుగు ముందుకేద్దాము. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అనుకుంటూ ఉన్నారో, ఎప్పుడైతే బీజేపీ అనుకుంటుందో, జనసేనను కూడా తీసుకొచ్చి ముందు పెట్టారు. సో ఇవన్నీ వినడానికి బాగుంటాయి. ఇవన్నీ ఇలా వండితే ఇలా ఉంటుంది, అలా వండితే అలా ఉంటుంది అనుకోవడంలో ఒక ఎత్తు, వండి చూపించడం వేరేది. మీకు తెలియంది కాదు. మీరు 2 ఎన్నికలు చూశారు, ఆల్రెడీ మీకు బొప్పి తగిలింది. 2019లో ఘోరంగా దెబ్బతిన్నప్పుడు మీకు బహుశా నేలపైన మొట్టమొదటిసారిగా అడుగులు పడి ఉంటాయి. మీకు అప్పుడు మైకం కాస్త దిగిపోయి ఉంటుంది, మీరు అర్థం చేసుకుని ఉంటారు. అందుకోసమే ఆ తర్వాత ఎన్నికల్లోన ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పటికి కూడా మీరు ఇచ్చిన నినాదం నాకు ఇప్పటికీ నవ్వు అనిపిస్తుంది. ఏదైనా ఒక పార్టీ నేను గెలవాలని వస్తుంది, కానీ ఎదుటివాడిని ఓడించడమే నా లక్ష్యం ఎవరు అనరు. నేను గెలవాలని మొట్టమొదటి అంటారు, పాజిటివ్ నోటుతో జనాలతో వెళ్తారు. కానీ మీరేం చేశారు? జగన్ను ఓడించడమే నా లక్ష్యం అన్నారు. వ్యతిరేక ఓటు ఒక్కటి నేను చీలనివ్వను అన్నారు. అందుకోసమే మేమందరం కలిసి పనిచేస్తామని అన్నారు. ఇన్ని చేసి ఏదో ప్రజలు మీ ఆవేదనను గుర్తించారో, మీ ఆవేశాన్ని గుర్తించారో, లేదా అవసరం వాళ్ళకుందో తెలియదు, జస్ట్ దే చేంజ్డ్ అండ్ మీకు ఒక అధికారం ఇచ్చారు. దాన్ని సక్రమంగా చూసుకుంటే సరిపోతుంది కదా. తెలంగాణ ఆవిర్భావం రోజున వచ్చి ఇక్కడంతా వీళ్ళ పండుగ మూడంతా పాడు చేసి మనం ఏదో మాట్లాడేసి దానివల్ల నయ పైసా లాభం లేదండి. పవన్ గారు, నిన్న మీరు వచ్చిన మాట్లాడిన మాటల వల్ల ఎవరైనా గగ్గోలు పడిపోతారో, లేకుంటే ఉలిక్కి పడిపోతారో, తెలంగాణ సమాజం బిత్తరపోతుందో, నివ్వెరపోతుందో, చప్పట్లో కొడుతుందో, లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు విజులేస్తారో ఒకసారి వెళ్ళి అడగండి. మీ జన సైనికులు, జనసాధకులు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా అస్సలు మాట్లాడరు. అసలు తెలుగుదేశం కార్యకర్తలు మీ వాళ్ళని పట్టించుకొస్తారు. చంద్రబాబు నాయుడే అంటున్నారు, అందరు కలిసి ఉండండి, అందరు కలిసి ఉండండి, ఒకరుంటే ఒకరు పడకుండా ఉండొద్దండి అని. పిఠాపురంలో ఏమైంది? పిఠాపురంలో వర్మను పక్కన పెట్టేశారు, కేవలం మీకోసం పక్కన పెట్టేశారు. అక్కడ రాజకీయాలు చాలా ఉన్నాయి. ఒకటి చెప్తున్నాను చూడండి, దీనివైపు మీరు దృష్టి ఎక్కువ పెట్టారంటే ఆ సీటు ఊడిపోతుంది. రాక వచ్చింది, దాన్ని కన్సాలిడేట్ చేసుకోండి, మీ పార్టీని కన్సాలిడేట్ చేసుకోండి. అక్కడ మీరు జన సైన్యాన్ని బాగా గట్టిగా చేసుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, మంచిగా చెడుకో ఒకందుకు ఆయన మనం అభినందించాలి. ఎందుకంటే ఆయనకు కూడా తెలంగాణలోనే ఉండింది, ఆంధ్రప్రదేశ్లో ఉండేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ ఉండింది. ఎప్పుడైతే ప్రత్యేక ఆంధ్రం వచ్చిందో తెలంగాణలో అకౌంట్ క్లోజ్ చేసి పడేశారు. ఆయన అక్కడే వెళ్ళిపోయారు. నా వ్యవహారం అంతా అక్కడే ఉంటుంది అని అన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పటిదాకా కూడా దీనిపైన పెద్దగా ధ్యాస చూపలేదు. ఏదో నామమాత్రంగా తెలంగాణ భవన్, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉంది కాబట్టి ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా వ్యవహరించి ఉన్నారు కాబట్టి ఆ అభిమానంతో ఇక్కడ పార్టీని నామమాత్రంగా నడుపుతూ వచ్చారు. ఉండలే ఎందుకు మొత్తం తీసేయాలని. ఎక్కడ క్రియాశీలకంగా ఉన్నారు? మళ్ళీ ఇప్పుడు ఏ ఉద్దేశంతో మళ్ళీ ఇక్కడ కూడా కాలు పెడదామని అనుకుంటున్నారు? పోనీ ఇక్కడ రాజకీయ పార్టీల పసా తగ్గిపోయిందా? కేసీఆర్ పని అయిపోయింది అనుకున్నారా? ఆయన ఫామ్ హౌస్గా పరిమితం అయిపోయారు, ఇంకా అయిపోయిందని అనుకున్నారా? మీరు ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇలాగే వచ్చి రెచ్చగొడితే మళ్ళీ కేసీఆర్ బలోపేతం అవుతారు, లేదా మళ్ళీ తెలంగాణ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 10 ఏళ్ళు పూర్తి అయిపోయిన తర్వాత, పుష్కర కాలం వచ్చిన తర్వాత రాష్ట్రాలు వేరుపడి మళ్ళీ ఈరోజు నిన్న కొత్తగా తెలంగాణ వాదం అప్పుడు ఎలాగైతే ఆవేశంగా కేకలేసుకున్నారో అలా కేకలేసుకునే దుస్థితిని రావడం, ఆ దుస్థితికి మీలాంటి వాళ్ళు కారణం కావడం నిజంగా కూడా చాలా బాధాకరం. పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా గౌరవం, చాలా అభిమానం. మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉన్నారు, గుండెల్లో పెట్టుకుని పూజించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దృష్టిలో దయచేసి మీరు చులకన కావద్దండి సార్. మీరు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో చేయండి, ఇక్కడ రాజకీయాలు చేయాలంటే చేయండి. ఎప్పుడు చేస్తారు? తర్వాత ఇంకా 2.5 ఏళ్ళ టైం ఉంది. ఇప్పుడే వచ్చి ఎందుకు ఇల్లు పెడతారు? అంటే తృణమూల్ కాంగ్రెస్ని ఎలాగైతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఓడించిందో బాగా ప్లాన్ వేసి ఇక్కడ కూడా అలా ప్లాన్ వేసి తెలంగాణను పట్టేద్దామని బీజేపీ అనుకోవచ్చు. దానికి బీజేపీ ఎడ్జ్ ఉంది ఇక్కడ, దానికి ఆల్రెడీ పార్టీ పొలిటికల్ బేస్ ఉంది. మనకు బేస్ లేదు కదా. మనకున్న బేస్ అంతా చిన్న చితక నాయకులు చూసి మీరు అనుకుంటున్నారు నాకు వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు అనుకుంటే వాళ్ళు ప్రశ్నిస్తారు, వాళ్ళు లేచి.
కావాల్సింటే వాళ్ళని సామాజిక కార్యక్రమంలో వినియోగించండి, ప్రజల మనసును చూరగొనమనండి, వాళ్ళు ప్రజాసేవ చేయమనండి, నిరసన చేయమనండి. రైతులు వడ్లు కొనలేదని ధర్నాలు చేస్తున్నారు, ఆ ధర్నాల్లో వాళ్ళని పాలు పంచుకొని ఇవ్వమని చెప్పండి. దైనందిన సమస్యలపైన వాళ్ళని ధర్నాలు చేయమని చెప్పండి, గొంతెత్తమనండి, టీవీ డిబేట్లో వెళ్ళి మాట్లాడమనండి. మొట్టమొదటి క్రియాశీలకంగా మారి జనాలలో ఒక గుర్తింపు వచ్చిన తరువాత మీ జెండా పట్టుకుని ముందుకెళ్ళండి. మొట్టమొదట మీ జెండా ఒకటే వెళ్ళిపోతే జెండా ఉంటుంది, ఎవరు ఉండరు. అదండి విషయం. సో పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుంటారు, వాళ్ళు విఘ్నులు, వాళ్ళకి అన్నీ తెలుసని మేము అనుకుంటున్నాం. ఇప్పటికీ నేను భావిస్తున్నది ఏంటంటే నిన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడిన మాటలు ఉద్దేశపూర్వకమైనటువంటివి. ఆయన కావాల్సిగా మాట్లాడారు, ఆయన కావాల్సిగా బాంబేశారు, రేవంత్ రెడ్డిని కావాల్సిగా ఉపేక్షించారు. రేవంత్ రెడ్డి మొదట ఎక్కడుండేవాళ్ళు తెలియదా అని ఒక మాట అన్నారు, అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలేదు కదా అని కూడా అన్నారు. ఇంకొక మాట కూడా, తెలంగాణలో ముఖ్యమంత్రి ఆ తర్వాత హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళపైన పెద్ద బాధ్యత పెట్టి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏమన్నారు, కోడి చెరువు భూమి నిజంగా నేను నిజంగా ఆక్రమించి ఉండింటే, అది నిజంగా దురాక్రమణ అయి ఉంటే ఇప్పుడే ప్రభుత్వం తీసేసుకుని అన్నారు. పాపం మళ్ళీ ఆయన అంత ఓపెన్గా వచ్చి ప్రెస్ మీట్లో చెప్పారు కదండి ముఖ్యమంత్రి గారు, కొంచెం మీరు సర్వే చేయించండి, నిజంగా ఉంటే కనుక తీసేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఏమనుకోరు, ఆయన ఉదార మనసుతో చెప్పారు కదా, నేనేదో పొరపాటున కొన్నాను అది ఇచ్చేస్తానన్నారు, ఇచ్చేస్తారు, మీరేం కంగారు పడాల్సిన పని లేదు. రంగనాథ్ గారు మళ్ళీ మనం బరంపురం ఏదో మనది కాకినాడ మనది ఆంధ్రాని ఎందుకు సార్ ఇవన్నీ కూడా, కొంచెం ఎట్లాగో బుల్డోజర్లు పెట్టి సామాన్యులు కూలగొట్టేశారు కదా, మళ్ళీ ఈ కోడి చెరువులోనూ నిజంగా ఆక్రమణలు ఉంటే తొలగించేసేయండి. పవన్ కళ్యాణ్ గారు ఉదార మనస్కులు, ఆయన ఏమండి బాబు, ఆయన దిల్దార్ మనిషి ఆయన. ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. అదేమంటారు చూడండి, పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారితో మొదలైంది ఈ వివాదం, చివరికి సభతో అంతమవుతుంది, ప్రెస్ మీట్తో అంతమవుతుందంటే పాపం ఆయన చాలా డైలాగులు రాసుకుని వచ్చారు. కొంతమంది యాక్టర్లు ఎలా ఉంటారంటే వాళ్ళ డైలాగులు మిగిలిపోయాయి అనుకోండి, వాళ్ళకి బాధ ఉంటుంది, అరే నేను ఇంత మంచి డైలాగులు నేను మర్చిపోయాను కదా, దీన్ని ఎక్కడైనా సందర్భం వస్తే వాడాలి లేదా సందర్భాన్ని సృష్టించుకోవాలని. ఇక్కడ పాపం నిన్న ప్రెస్ మీట్ అంతా అయిపోయింది కదా, చివరికి ఎక్స్లోన గుంటూరు శేషేంద్ర శర్మ అద్భుతమైనటువంటి కవి, అతను ఆ కవి వాక్యాలను దొంగలించి ఈయన వేసేసారనమాట సందర్భానుసారంగా. అదృష్టం ఏంటంటే ఆయన చెప్పారు, క్రెడిట్ ఆ మహానుభావుడికి ఇచ్చారు, గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం ఇదేని. ఆయన ఏమన్నారో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం, అది ఈయనకి ఎలా వర్తిస్తుంది అనేది క్వశ్చన్ మార్క్. ఈయన నడిచే దారేట అది ఎలాంటిదంటే, ఏ రాస్తా యుద్ధాలు చేస్తుందో, ప్రాణాల్ని ఆట బంతుల్లా విసిరేస్తుందో, గెలిపిస్తుందో, ఓడుతుందో, కానీ ముందుకు పోతుందో అదే నా రాస్తా. ఏ రాస్తాలో సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో, ఏ రాస్తాలో అపజయం కూడా అగ్ని జ్వాలయ మండుతుందో, ఏ రాస్తాలో మరణం మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రాస్తా. గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన ఈ అక్షర విలువల్ని పవన్ కళ్యాణ్ గారు మీ ఎక్స్లో ట్వీట్ చేశారు. కవిత్వం మెచ్చుకొని మీరు ఉటంకించడంలో తప్పేమీ లేదు, కానీ ఒక్కసారి ఆలోచించండి, ఇంత గొప్ప వాక్యాలు మనం అన్వయించుకోవచ్చా? నిజంగా మీ రాస్తా అంత ఉదాత్తమైనదా? నిజంగా మీరు అంత పోరాటం చేస్తున్నారా? మీ పోరాట పటిమ అంత గొప్పదా? మీరు మరణాన్ని కూడా శ్వాసించగలంత మహోద్దాతులా? మీరు చూడండి, నిజంగా అంత గొప్పవాళ్ళు అయింటే ఇలాంటి పనులు చేయరు. తెలంగాణ పండుగ నాడు వచ్చి ఆ పండుగను ఖరాబ్ చేసే పని అస్సలు చేయరని నా గొప్ప నమ్మిక. మీరు మారండి, మీ వాళ్ళను మార్చండి. మీరు అన్నట్టు అందరూ సుభిక్షంగా ఉండాలి, తెలుగు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, మీ లెక్క ప్రకారం దేశమంతా సుభిక్షంగా ఉండాలి. అదే మీ అజెండా అయితే మాత్రం ఈ జెండా మాత్రం పనికిరాదు. దట్స్ ఆల్.